ఫస్ట్ మీ మార్క్స్ గురించి చెప్పండి. ఎన్ని మార్క్స్ వచ్చాయి తెలుసా అసలు? అదిగా కాపీ కొట్టే అమ్మాయిలు, అదిగా పెట్టి కొట్టే అమ్మాయిలు పాస్ అని ఇచ్చేది చూడు. అలాగా అటెండెన్సా? నేను ఒక్కసారి ఆబ్సెంట్ చేస్తే 100 సార్లు ఆబ్సెంట్ నెక్స్ట్ రోల్ నెంబర్ 2 అరుంధతి. అరుంధతి ఏంటమ్మా అరుంధతి మార్క్స్ ఇలా వచ్చాయి? ఇలా అయితే ఎలా? అందరికి బాగా వచ్చాయి, ఎవరికి ఇలా? ఓ నా అధ్యాపకురాలా, ఒకే టెక్స్ట్ బుక్ని చదివిన వాళ్ళందరూ టాపర్స్ అయితే అన్ని టెక్స్ట్ బుక్లు కలిపి ప్రింట్ చేసిన ఆర్ఎంఎల్ చదివిన మాకు మార్క్స్ రావా? ఇది స్పెక్ట్రల్ సిరీస్ ఆన్లైన్ సిరీసా? దాంట్లో చదివితే ఏమన్నా మార్క్స్ వస్తాయి కరెక్ట్ గా? ఎన్ని మార్కులు వచ్చినా మీరు నన్ను ఏమీ చేయలేదు, నా సంస్థ. అయితే ఈ మార్కులకి రాయాల్సి వస్తుంది, మరొకటి వస్తారు. కూర్చో. నెక్స్ట్ ఏంటి? ఈ పేరేంటి? నాకు తెలియకుండా ఈ క్లాస్ లో పండు ఎవరు? పండు alias పండు. కృష్ణ మనోహర్ మంచి పేరు పెట్టిన పండు ఏంటి గారికి? అవును. ఏంటి మార్క్స్ ఇంత తక్కువ వచ్చాయండి మీకు? పేపర్ నోట్స్ రాస్తాను. ఏంటంటే చూపించారు ఎగ్జామ్లో. మరి అదే నేను పేపర్లు నోట్స్ రాసిన మీకు చూపించడానికి ఎగ్జామ్ లో కదా? ఒక్కరు డైలాగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది అందరికి మార్క్స్ వేస్తే ఇంటికి పేపర్లు స్క్రిప్ట్స్ రాయడం కాదు బాబు, మార్క్స్ కూడా రాయాలి. అసలు ఇంట్లో కూడా చదివేది లేదు, పెట్టేది క్లాస్ వచ్చేస్తాను. ఓకే, రోల్ నెంబర్ 4 జెస్సీ. జెస్సీ వచ్చిందా లేదా? పడుకుందామని నేను వెళ్ళిపోలేదమ్మా, వచ్చి ఇంకా 10 నిమిషాలు కాలేదు, అప్పుడే వెళ్ళిపోతావా? అవును, ఇక ఒకసారి కదా ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏంటమ్మా? ఇలా రాశాను. బాగా రాసావా? కానీ నీకు 0 పెట్టాను. అలా రాసాను. ఒక క్వశ్చన్ అడిగితే 5 కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఫస్ట్. బేసిక్ గా క్వశ్చన్స్ 2 టైప్స్. టైప్ 1 చాలా ఈజీగా ఉంటుంది, ఎగ్జామ్ ముందు చదివితే రాసేయచ్చు. అలాగా? ఎస్. టైప్ 2 ఇవి చాలా కష్టంగా ఉంటాయి. క్లాసెస్ వినాలి, లెసన్స్ రాయాలి, నోట్స్ చేయాలి. పోనీ ఇవి చేశాక వస్తుందంటే గ్యారెంటీ లేదు. సో మళ్ళీ చెప్పే ఓపిక లేదు మనకు. సో అందుకని అయితే ఈసారి నుంచి నీకు టైప్ 3 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాను. రోల్ నెంబర్ 4 ఇంద్రసేన రెడ్డి. ఇంద్ర ఏం ఆలోచిస్తున్నారు? ఎక్కడ స్థిరంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తిరగడు, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై పడిపోదు, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢ నమ్మకాలతో ఇంకిపోదు, ఎక్కడ మనిషి తోటి మనిషిని దోచుకోడు, ఆ స్వేచ్ఛాస్వతంలో భగవంతుడా నా ఈ కాలేజీ కాదు, నా ఈ దేశాన్ని. అది సరే, మార్కులు ఏమొచ్చాయి ఆలోచించావా? సంధ్యను సెకండ్ సీట్ లో ఈ కోర్సులో మొత్తం 4 సంవత్సరాలు. మొదటి సంవత్సరం ఏది ప్యాటర్న్, 3 సంవత్సరాలు సెమిస్టర్. మొదటి సంవత్సరంలో 6 సబ్జెక్టులు, 5 ల్యాబ్, 5 సెమిస్టర్లో 6 థియరీ, 2 ల్యాబ్. 4వ సంవత్సరం 2వ సెమిస్టర్లో 3 థియరీ, 2 ఎలక్టివ్లు, 1 ల్యాబ్, 1 సెమినార్, 1 హైవా, 1 మినీ ప్రాజెక్ట్. థియరీలో 100 మార్కులు, 25 మార్కులు ఇంటర్నల్, 75 మార్కులు ఎక్స్టర్నల్. ల్యాబ్లో 75 మార్కులు, 25 మార్కులు ఇంటర్నల్, 50 మార్కులు ఎక్స్టర్నల్. సెమినార్ 50, హైవాకి 100, మినీ ప్రాజెక్ట్ 50, ప్రాజెక్ట్ 200, మొత్తం 220 మార్కులు. క్రెడిట్లో 216 క్రెడిట్లు కావాలి. నాకు 3వ సంవత్సరానికి ప్రమోట్ కావాలంటే 2వ సంవత్సరం
మొదటి సెమిస్టర్లో 24 క్రెడిట్లు కావాలి. అదే 4వ సంవత్సరం ప్రమోట్ కావాలంటే మొదటి సెమిస్టర్లో 36 క్రెడిట్లు కావాలి. ఇంతే కావాలా ఏమైనా కావాలా? అంత దృశ్యం లేదు. మీరు టెక్స్ట్ బుక్ తో పాటు కొద్దిగా సిలబస్ కొద్దిగా పెంచాలి. మీ చేతిలో ఉన్న మార్కులు కదా అని కోస్తే ఫీడ్బ్యాక్ తో చూస్తా. ఆంగ్ల భాషలో నాకు అస్సలు నచ్చని పదం ఏంటమ్మా ఈ అటెండెన్స్ పర్సెంటేజ్ ఏంటి, మార్కుల పర్సెంటేజ్ ఏంటి, ఇలా అయితే అసలు పాస్ అవుతారు. అని ఏంటి అటెండెన్స్ పర్సెంటేజ్ ఇంకేం మీకు లేదా? ఇంకోసారి అటెండెన్స్ కానీ పర్సెంటేజ్ అన్న మాట ఏ సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ చెప్పడాలి. ఈ క్లాసే కాదు సెమ్ పాయింట్ పంపిస్తారు అంతే. అదే బాగా నెక్స్ట్ రోల్ నెంబర్ 7 హాసిని. రోల్ నెంబర్ 7 హాసిని పలికరిందమ్మా. అవును ఏంటమ్మా అన్నిటికీ 2 సార్లు ఆన్సర్ రాశారు. అవును మేడం, ఒక్కసారి కాస్తే కొమ్మలు వస్తాయి. అంతేనా? ఇంకే కావాలి కదా. వీలైతే 4 మార్కులు 40 మార్కులు. వీలైతే 4 మార్కులు కుదిరితే 40 మార్కులా? అయితే ఫస్ట్ టైం ఏం చేశానంటే బాగా 40 మార్కులు వేశాను. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి కరెక్షన్ చేసి 2 రోజులు రాశాను కదా, 0 వేశాను. ఎందుకంటే నా కొమ్మలు వస్తాయి కదా. రోల్ నెంబర్ 10 ప్రభాస్. ఇలా మ్యూజిక్ ప్రభాస్ టాపర్ అవుతానుకుంటే ఏంటి మాట్లాడి చాలు పెట్టుకోకపోతే ఎక్స్ట్రా అనుకుంటూ నన్ను టాపర్ చేయాలనుకున్నారు. సెమిస్టర్ ని వదిలేసిపోతాను. ప్రొఫెసర్ నేను అసైన్మెంట్ ఇవ్వడానికి చేయించుకోవడానికి చెక్ చేస్తాను, ఎక్స్పెక్ట్ చేస్తాను, టెస్ట్ పెట్టాను, నేను కాలేజ్ వదిలేసిపోతాను. కాదు కూడదు అని టెస్ట్ పెట్టారు, నేను హ్యాపీగా గుండెల్లో నిద్రపోతాను. పంపిస్తామయ్యా, ఇంట్లో వెళ్ళి బాగా శుభ్రంగా నిద్రపో. నెక్స్ట్ రోల్ నెంబర్ 9 సిల్వర్. ఎస్ మ్యామ్. ఏంటమ్మా Very cool ma'am. छोटे questions में बड़े mistakes होते रहते हैं. అయితే बड़े मिस्टेक्स को छोटे मार्क्स मिलते हैं अम्मा. तो दे दो ना मैम. नो प्रॉब्लम. ओके थैंक यू मैम. నెక్స్ట్ రోల్ నెంబర్ 10 శివకామి. శివకామి వచ్చిందా అసలు శివకామి? Present ma'am. ఏంటమ్మా ఎగ్జామ్స్ లో అందరికి బాగా పేపర్ చూపిస్తున్నావంట, కానీ నువ్వు మాత్రం పాస్ అవ్వలేదు. ప్రొఫెసర్, నేను చేసిన తప్పులకైతే నన్నే శిక్షించు, కానీ నా కోసం ఎదురు చూస్తున్న నా పేరెంట్స్ కోసం ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. జీనిట్స్ ప్రెస్టీజ్ కోసం ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఎవరు చదివింది వాళ్ళే రాస్తే వాళ్ళని టాపర్స్ అంటారు. అదే చదివింది ఎగ్జామ్స్ 10 మందికి చూపిస్తే వాళ్ళని దేవుడు అంటారు. ఈ శివగామి యొక్క శుభముహూర్తంలో ఎగ్జామ్ పాస్ అవుతుంది, ప్లేస్మెంట్ సాధిస్తుంది. ఇది నా మాట శాసనం. నెక్స్ట్ రోల్ నెంబర్
ప్రెసెంట్. వచ్చావమ్మా? దా. ఏంటి మీ అటెండెన్స్ తక్కువగా ఉంది ఫస్ట్ చెప్పినా. అటెండెన్స్ ఎలా ఉంటుంది మ్యామ్? అటెండెన్స్ క్లాస్ కి 10 నిమిషాలు లేట్ గా వస్తే నో అటెండెన్స్. క్లాస్ మధ్యలో ఆకలేసి క్యాంటీన్కి వెళ్తే నో అటెండెన్స్. ఫ్రెండ్ బర్త్డే పార్టీకి 30 మందికి పైగా వెళ్ళినందుకు దారుణంగా అన్యాయంగా అమ్మ ఇంటి పరిస్థితి అన్నా నో అటెండెన్స్. అప్పుడు అడగని అప్పుడు ఇమ్మని అటెండెన్స్ ఇప్పుడు అడుగుతున్నారు. ఏ వద్దు ప్రొఫెసర్, అటెండెన్స్ గురించి మాట్లాడొద్దు. అటెండెన్స్ అంటే మాది. 100% అటెండెన్స్ మెయింటైన్ చేయాలన్నా మేమే, అది లేదా మెయింటైన్ అవ్వాలన్నా మేమే. ఇలా అయితే నీకు absent వేస్తామా? Don't absent the present. If you absent the present, the present will be absent and not absent the present. మార్కులు చెప్పి ఇంకెందుకు రియాక్షన్ ఇస్తుందో అయినా నాకు ఈ క్లాస్ లో వెళ్ళడం అసలు కాదు, సరిపోలేదు. ఐ కాంట్ టాలరేట్ దిస్ క్లాస్ ఎనీమోర్. ఈ క్లాస్ కి మన ఐటీ హెచ్ఓడి గారే కరెక్ట్.